బాపట్ల జిల్లా అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. రావినూతలలో 1.30 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్లు, ఇక సైడ్ రైళ్లను మంత్రి ప్రారంభించారు. అలాగే 20 లక్షలతో ఎస్సీ కమ్యూనిటీ హాల్ను ప్రారంభించారు. ఇక అనంతరం జడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులకు 150 సైకిళ్లను ఉచితంగా పంపిణీ చేశారు. రాష్ట్రంలో మెరుగైన విద్యా వ్యవస్థ స్థాపనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఏం చెప్పాను సార్? సెల్ఫీ మంత్రి గారు వచ్చారు మన కాన్స్టిట్యున్సీకి. 31 హెల్త్ సెంటర్లు ఇచ్చాడు ఆయన. అంటే దాదాపు ఒక్కో హెల్త్ సెంటర్ 31 లక్షలు ఎంత, 36 లక్షలు ఎంత ఉంది. దాదాపు 30 సబ్ సెంటర్లు ఇచ్చాడు హెల్త్ సెంటర్లు. అవి మొత్తం కూడా కట్టమని చెప్పాము. ఎంఆర్ఓ గారు, మీరు ఈ హెల్త్ సెంటర్లు ఎక్కడ ఇచ్చారో మీ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఏ గ్రామానికి శాంక్షన్ అక్కడ ల్యాండ్ ఇవ్వాలి. మీరు ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే గవర్నమెంట్ ల్యాండ్, లేకపోతే ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు ఇస్తే వాళ్ళ ల్యాండ్ తీసుకొని వాళ్ళ పేరు పెట్టడం, ఇది కంపల్సరీ చేయాలి. మీ మండలంలో ఎక్కడెక్కడ ఉండే స్పీడ్గా చేయాలి. స్పీడ్గా చేస్తే తొందరగా అవి కూడా కడితే జనానికి ఉపయోగంలోకి వస్తాయి. ఇవన్నీ ఇప్పుడు చేయడం జరిగింది. ఇంకా మీ ఊరికి కాలేజ్ అన్నారు కదా, మీ ఊరికి వేరే చోట్ల కాలేజీలు ఉండి ఉపయోగించుకోవట్లేదు. అది లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళి మీ ఊరికి ఒకటి, చంద్రూరుకి ఒకటి పిల్లలు ఉన్నారు, ఈ గ్రామస్తులు పట్టించుకుంటారు ఒక నమ్మకం ఉంది నాకు. ఎందుకంటే కాలేజీలు పక్కన కాలేజీ పెట్టగానే మీరు పిల్లల్ని చేర్పించాలి. కాలేజీ డెవలప్మెంట్కి మీ గ్రామస్తులు కొద్దిగా సహకారం అందిస్తే కనుక డెవలప్ అవుతుంది. అందుకని మీ ఊరు పెట్టమన్నాను రావినూతల. అక్కడికి వచ్చేతలకి చంద్రూరు పెట్టమన్నాం. అక్కడ కూడా స్కూల్ పిల్లలు దాదాపు 350 మంది 400 మంది ఉన్నారు. అందుకని అక్కడ కాలేజీ పెట్టమన్నాం. ఈ రెండు నెక్స్ట్ ఇయర్కి ఎట్టి పరిస్థితుల్లో నేను తీసుకొస్తా అని చెప్పి మీకు సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. కోర్స్పాండ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా 90 కోట్లు కావాలి. అది ముఖ్యమంత్రి గారి దృష్టిలో తీసుకొచ్చాం. అది కూడా తొందరలో పూర్తి చేస్తాము. ఇందాక మన రైతులు అడిగారు,